కువైట్లో ఘనంగా మినీ మహానాడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రవాస తెలుగువారి ఐక్యతకు ప్రతీకగా అబ్బాసియాలో భారీ సభ నిర్వహించారు. కువైట్లో అబ్బాసియా ప్రాంతం మరోసారి తెలుగు సంస్కృతి, రాజకీయ చైతన్యం, ప్రవాసాంధ్రుల ఐక్యతకు వేదికగా మారింది. ఇండియన్ సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో సమైక్య తెలుగు వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు 2026, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కువైట్ వ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రవాస కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. సభా ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు, ఎన్టీఆర్ చిత్రపటాలు, తెలుగు తల్లి చిత్రాలతో కలకలలాడింది. కార్యక్రమం ప్రారంభానికి ముందే నాయకులకు ఘనస్వాగతం పలుకుతూ సాంప్రదాయ వాయిద్యాలతో అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా ఎస్ఏపీ చైర్మన్ రవినాయుడు, రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, సుండుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు తదితరులు హాజరయ్యారు. సభ ప్రారంభంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం, తెలుగు ఆత్మగౌరవం కోసం చేసినటువంటి పోరాటం, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను స్మరించుకున్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానేతగా ఎన్టీఆర్ను కొనియాడారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ లక్ష్యాలను వివరిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పార్టీ పోషించినటువంటి పాత్రను నాయకులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యారంగం, సాంకేతిక రంగాల్లో చేపడుతున్నటువంటి కార్యక్రమాలపై కూడా నేతలు వివరంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా పయనిస్తుందని, నారా లోకేష్ ఆధ్వర్యంలో కొత్త తరానికి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కువైట్లోని ప్రవాసాంధ్రులు తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని నాయకులు అభినందించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, సాంప్రదాయాలు, సంస్కృతి మరవకుండా తరతరాలకు అందిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా కువైట్ టీడీపీ నాయకులు, నిర్వాహకులు ముఖ్య అతిథులుగా శాలువాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. సభలో పలువురు కార్యకర్తలు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగాలు చేశారు. కార్యక్రమం మొత్తం రాజకీయ సభలా కాకుండా తెలుగు ప్రజల ఆత్మీయమాగమంగా మారింది. మహిళలు, యువత, చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తెలుగు పాటలు, ఎన్టీఆర్ సినీ గేయాలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సభ ముగింపులో నాయకులు ఐక్యంగా పనిచేసి ప్రవాస తెలుగు సమాజాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భారీ హర్షధ్వానాల మధ్య ముగిసిన ఈ మినీ మహానాడు కార్యక్రమం కువైట్లో తెలుగు ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. రాబోయే కాలంలో కూడా మీరు ఇలాగే గర్వంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తము అనే చెప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీ రూపొందుకుంటుంది. రాబోయే కాలంలో కూడా ఎంతో మన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు తిరిగి 2024లో ఎప్పుడూ లేని విధంగా చూసి ఎన్నో రాష్ట్రాల్లో ఈ రోజు కూడా ఆ పథకాలను కొనసాగిస్తున్నారు. అంత అద్భుతం జనాన్ని చైతన్యపరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు తిరిగి 2024లో ఎప్పుడూ లేని విధంగా ధన్యమైంది. రాబోయే కాలంలో కూడా మీరు ఇలాగే గర్వంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తము అనే చెప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీ రూపొందుకుంటుంది. రాబోయే కాలంలో కూడా ఎంతో మన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు చూసి ఎన్నో రాష్ట్రాల్లో ఈ రోజు కూడా ఆ పథకాలను కొనసాగిస్తున్నారు. అంత అద్భుతం